ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్‌పీఆర్‌బీ నుంచి 60 వేకెన్సీస్‌తో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో 13 రకాల పోస్టులు ఉన్నాయి. కొన్ని ఏమో డిగ్రీతోనే అప్లై చేసుకునేటువంటి పోస్టులు. మరికొన్ని ఎంఎస్సీతో అప్లై చేసుకునేటువంటి పోస్టులు. నోటిఫికేషన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత టీఎస్ఎల్‌పీఆర్‌బీ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌కి సంబంధించిన లింక్ అయితే రావడం జరిగింది. దీనిపైన మనం క్లిక్ చేయగానే అఫీషియల్ సైట్‌లోకి వెళ్ళడం జరుగుతది. అఫీషియల్ సైట్‌లో మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనం పైనే చూడవచ్చు ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2025 అని కనపడుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇది పీడీఎఫ్ రూపంలో రావడం జరిగింది. దీంట్లో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూద్దాం. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడీఎఫ్. ఇక్కడ మనం చూడవచ్చు నోటిఫికేషన్ అనేది 14 నవంబర్ 2025న విడుదల కావడం జరిగింది. ఇక్కడ మనమైతే ఆన్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ అనేది 27థ్ నవంబర్ నుంచి 15థ్ డిసెంబర్ వరకైతే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది అనేది ఆన్‌లైన్ మోడ్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ పోస్ట్‌కి సంబంధించింది. ఎన్ని రకాల పోస్ట్‌లకు సంబంధించింది అనేది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ అంటే 1 నుంచి 13 వరకు 13 రకాల పోస్ట్‌లకు సంబంధించి అయితే చూడవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ 51 నుంచి 63 వరకు ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇక్కడ వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఇక్కడ సాలరీ ఎంతుంది, వీటికి సంబంధించి సాలరీ ఎంతున్నదనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 51 సైంటిఫిక్ ఆఫీసర్. ఇలా ఫిజికల్ ఆర్ జనరల్ ఈ వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి. అలా సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్‌కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ 3 ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీకి సంబంధించి లేదా సెరిలాజీ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 3 సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు. అంటే పోస్ట్ కోడ్ నంబర్ 51 నుంచి 54 వరకైతే ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి పోస్టులు. ఇక్కడ వీటికి స్కేల్ వచ్చేసి బేసిక్ పే 45,960 నుంచి అయితే ఉంది. ఇక్కడ 55 సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్‌కి సంబంధించింది. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్‌కి సంబంధించి, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి, సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్‌కి సంబంధించి ఇవి 55 నుంచి 58 వరకైతే ఇవి సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు. ఇక్కడ వీటికి బేసిక్ పే వచ్చేసి 42,300 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు వేకెన్సీస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకా పోస్ట్ కోడ్ నంబర్ 55 నుంచి 59 నుంచి 62 వరకైతే ఇవి లాబొరేటరీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటివి. దీంట్లో గూడా లాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్, లాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్‌కి సంబంధించి, లాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీకి సంబంధించి, లాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్‌కి సంబంధించిన వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. వీటికి బేసిక్ పే వచ్చేసి 24,280 రూపాయల నుంచి మొదలు కానుంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ 63 లాబొరేటరీ అటెండెంట్. ఇది ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉండడం జరిగింది. 20,280 బేసిక్ పే అయితే ఉండడం జరిగింది. టోటల్‌గా అన్ని రకాల పోస్టులు కలుపుకొని 60 వేకెన్సీలైతే 60 వేకెన్సీలకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకా కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే వేకెన్సీస్‌కి సంబంధించిన కమ్యూనిటీ వైస్ బ్రేకప్ వేకెన్సీస్ ఎన్నున్నాయి. అంటే ఓసీ ఓపెన్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులున్నాయి. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్టీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్, ఓహెచ్ అభ్యర్థులకు ఇట్లా బ్రేకప్ వేకెన్సీస్ అనేది ఈ టేబుల్‌లో మనం చూడవచ్చు. మొత్తం 60 పోస్టులున్నాయి. ఇక్కడ ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది మీరు చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ మీరు పోస్ట్‌ని బట్టి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్ట్‌లకైతే అప్లై చేసుకుంటారో అన్ని సార్లు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్‌కి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయ్యేదుంటే రూ. 1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదర్స్ వాళ్ళకైతే
2000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులకు గూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 1000 అదర్ అయితే 2000 పే చేయాల్సి ఉంటుంది. లాబొరేటరీ టెక్నీషియన్‌కి 600 ఉండడం జరిగింది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు. అదే విధంగా అదర్స్‌కి 1200 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ లాబొరేటరీ అటెండెంట్‌కి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి అయితే 500 పే చేయాల్సి ఉంటుంది. అదర్స్ అయితే రూ. 1000 పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేసుకుంటే అన్ని సార్లు ఈ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇండివిడ్యువల్‌గా. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తున్నట్లయితే పేమెంట్ ఆఫ్ ఫీ ఇది ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది అప్లికేషన్‌కి సంబంధించినటువంటిది. ఏమేం డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అనేది ఇది అప్లికేషన్ చేసేటప్పుడు మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు అప్‌లోడ్‌కి ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. మన అప్లికేషన్ చేసే సమయంలో ఇవన్నీ అవసరం పడతాయి. ఇక్కడ ఉన్నటువంటియి. ఇక్కడ రిజర్వేషన్‌కి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు కమ్యూనిటీ వైస్ వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా కేటాయించడం జరిగింది అనేది చూడొచ్చు. ఇక్కడ చూడవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించింది. అలాగే ఉమెన్ రిజర్వేషన్‌కి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ చూద్దాం. ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. ఇక్కడ 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులైతే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ వచ్చారో ఈ టేబుల్‌లో మనం చూడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కైతే 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌కైతే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేదుంటే, వాళ్ళు ఏ రకాల పోస్టులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఆహ్, ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వాళ్ళకి అదనంగా 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా కిందకి చూసినట్లయితే, కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది చూడవచ్చు. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్‌కి సంబంధించింది. మీరు మస్ట్ హావ్ పాస్డ్ అంటే ఎంఎస్‌సి విత్ ఫిజిక్స్‌తో పాస్ అయిన వాళ్ళు. అదే విధంగా లేదంటే ఫోరెన్సిక్ సైన్స్‌లో ఏ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు. దాంట్లో మీరు ఎంఎస్‌సిలో మీకు 65% మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ద క్యాండిడేట్స్ విత్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ షుడ్ హావ్ స్టడీడ్ ఫిజిక్స్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని ఇవ్వడం జరిగింది. ఇది పోస్ట్ కోడ్ నంబర్ 51కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇంకా కిందకి చూసినట్లయితే పోస్ట్ కోడ్ నంబర్ 52కి సంబంధించింది. అంటే ఇది సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్‌కి సంబంధించినటువంటి పోస్టు. దీనికి ఎంఎస్‌సి విత్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు. లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్‌సి విత్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు. దీంట్లో గూడా వాళ్ళకి 65% మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే దీనికి అర్హులన్నట్టు. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ 53 సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీకి సంబంధించినటువంటి పోస్టు. దీనికి కూడా ఎంఎస్‌సి విత్ బయాలజీ చేసిన అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. అది కూడా 65%తో పాస్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్స్ పోస్ట్ కోడ్ నంబర్ 54 సైంటిఫిక్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి పోస్టులు. అంటే కంప్యూటర్‌కి సంబంధించినటువంటి పోస్టులు. దీనికి గూడా ఎంఎస్‌సి విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్. ఎంటెక్ అనేది ఎంటెక్‌లో మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుంది. ట్రిపుల్ ఈ, ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్ చేసిన వాళ్ళు. సీఎస్‌సి, ఐటీ కూడా చేసిన వాళ్ళు. లే లేదా ఎంసీయూ చేసిన వాళ్ళు. లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అది కూడా 65% అనేది 60 రావాల్సి ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో. వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇప్పటి వరకు మనము పోస్ట్ కోడ్ నంబర్ 52 నుంచి 54 వరకైతే చూడడం జరిగింది. ఇక 55 55కి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్‌కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి? 55 పోస్ట్ కోడ్ నంబర్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ ఆర్ జనరల్‌కి సంబంధించినటువంటి పోస్టులు. దీనికి గూడా ఎంఎస్‌సి విత్ ఫిజిక్స్ పాస్ కావాల్సి ఉంటుంది. లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ వాళ్ళ అభ్యర్థులు ఎంత 60% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంతకుముందు పోస్ట్‌లకేమో 65% అని ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ 60% మాత్రమే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అయితే క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇంకా ఏమిచ్చాడంటే, ద క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ షుడ్ హావ్ స్టడీడ్ ఫిజిక్స్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని కూడా ఇచ్చాడు. అంటే డిగ్రీలో ఫిజిక్స్‌ని కలిగి ఉండి, వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ 56 సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్. దీన్ని కూడా మస్ట్ హావ్ పాస్ ఎంఎస్‌సి విత్ కెమిస్ట్రీ పాస్ కావాల్సి ఉంటుంది. లేదా ఫోరెన్సిక్ సైన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా 60% మార్కులు రావడం తప్పనిసరి. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు ద క్యాండిడేట్స్ విత్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ షుడ్ హావ్ స్టడీడ్ కెమిస్ట్రీ విత్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కలిగి ఉండి, ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్‌సి చేసిన వాళ్ళు కూడా ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ పోస్ట్‌కి ఎలిజిబుల్ అన్నట్టు. అంటే ఇక్కడ ఫిజికల్ సంబంధించిన పోస్ట్‌కి డిగ్రీలో ఫిజిక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఎంఎస్‌సిలో ఫోరెన్సిక్ సైన్స్‌లో అనేది సబ్జెక్ట్ పైన చేసి ఉండాలి. ఇక్కడ కెమికల్‌కి సంబంధించిన పోస్ట్‌లో డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ చేసి ఉండాలి. ఇంకా కిందికి చూడవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ. దీనికి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ సేమ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ఇక్కడ బయాలజీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా కిందికి చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 58 సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సంబంధించినటువంటి పోస్ట్. దీన్ని కూడా ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఆర్ ఎంటెక్. ఎంటెక్‌లో ఏ బ్రాంచ్ చేసినా పర్లేదు. అదేవిధంగా ఎంసీఏ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్స్‌లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ కూడా డిగ్రీలో కంప్యూటర్స్ కలిగి ఉండి ఎంఎస్సిలో ఎంఎస్సిలో ఎంసీఏ గాని, ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక ఫిజికల్ సబ్జెక్ట్ గాని, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ గాని దానిపైన స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ లాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన పోస్ట్ ఫిజికల్ ఆర్ జనరల్. ఇక్కడ బీఎస్సీతోని కూడా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ సంబంధించినటువంటి పోస్ట్‌కి బీఎస్సీ, బీఎస్సీ చేసి అంటే డిగ్రీ క్వాలిఫై అయితే ఇక్కడ అడగడం జరిగింది. బీఎస్సీ విత్ ఫిజిక్స్ ఆర్ బీఎస్సీ విత్ ఫోరెన్సిక్ సైన్స్ అయితే చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ 60 లాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్‌కి సంబంధించిన వాళ్ళు. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అయితే ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 61 చూసుకున్నట్లయితే లాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీకి సంబంధించిన వాళ్ళు. దీనికి బీఎస్సీ విత్ బయాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ మీరైతే కొద్దిగా ఓపికగా మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏ పోస్ట్ కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేది క్లియర్‌గా అయితే కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 62 చూడొచ్చు. లాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్‌కి సంబంధించింది. దీనికి కూడా ఇది కూడా గ్రాడ్యుయేషన్‌తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఆర్‌బీసీఏ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ 63 లాబొరేటరీ అటెండెంట్. దీనికి మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్. ఇది ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అంటే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ ఆర్ బైపీసీ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది విజువలైజేషన్ ఏ విధంగా ఉండాలనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. అయితే అన్ని ఎగ్జామ్స్‌తో పోల్చుకుంటే ఇది కొద్దిగా డిఫరెంట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన అకాడమిక్ ఇయర్‌లో వచ్చిన మార్కులకి కూడా ఇక్కడ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ టేబుల్‌లో చూడవచ్చు. మన అకాడమిక్‌లో వచ్చినటువంటి మార్కులకు ఎన్ని మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందో ఇక్కడ చూడండి. ఎస్ఎస్‌సికి ఎస్ఎస్‌సి మార్కులకి సంబంధించి మనకు ఒక మాక్సిమం ఒక 5 మార్క్స్ అయితే యాడ్ చేయవచ్చు. అంటే మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి మాక్సిమం 5 మార్కులైతే యాడ్ చేయవచ్చు. ఇక్కడ ఏ విధంగా యాడ్ చేస్తారనేది పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.05 అని ఇయ్యడం జరిగింది. అంటే ఎట్లా వెయిటేజ్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంటర్మీడియేట్‌లో వచ్చిన మార్కులకి మాక్సిమం 10 మార్కుల వరకు యాడ్ చేయవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఎట్లా కాలిక్యులేట్ చేస్తారనేది కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రాడ్యుయేషన్‌లో కూడా గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కులకు కూడా మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి మాక్సిమం 15 మార్కుల వరకైతే కలపడం జరుగుతది. అదేవిధంగా ఎంఎస్‌సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా ఎన్ని మార్క్స్ కలుపుతారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాక్సిమం 25 మార్క్స్ వరకైతే కలపవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎంఫిల్ చేసిన వాళ్ళకి 5 మార్క్స్ కలపవచ్చు. అదేవిధంగా ఇక్కడ పీహెచ్‌డీ చేసిన వాళ్ళకి కూడా 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ వీళ్ళకి ఏ విధంగా యాడ్ చేస్తారనేదైతే మెన్షన్ చేయలేదు. ఇది అడిషనల్ క్వాలిఫికేషను. ఇది లేకున్నా గూడా మీరు ఎంఫిల్, పీహెచ్‌డీ లేకున్నా గూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ క్వాలిఫికేషన్ ఎంఫిల్, పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ 5 మార్క్స్, 10 మార్క్స్ ఇట్లా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి. అదే విధంగా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ గూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 2 మార్కుల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 5 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి 3 మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ 8 ఇయర్స్, 10 ఇయర్స్ అనే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇక్కడ మార్క్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా నా అకాడమిక్‌లో వచ్చిన మార్కులకి మ్యా 70 మార్కులకి అయితే ఇదైతే ఇక్కడ ఎగ్జామ్ సెలక్షన్‌లో భాగంగా 70 మార్కులనేది మీ అకాడమిక్ ఇయర్‌లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానైతే మీకైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 30 మార్కులకనేది మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ వెయిటేజ్ ఆధారంగా మనల్ని 1:5లో పిలవడం జరుగుతుంది. మిగతా 30 మార్కులకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఆహ్, ప సిలబస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు ఇంకొకటి గమనించాలి. ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 59 నుంచి 62 వరకు గూడా అకాడమిక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 మార్కులకైతే 70 మార్కుల వరకైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా పోస్ట్ కోడ్ నంబర్ 63కి సంబంధించి ఇక్కడ అకాడమిక్‌లో వచ్చిన మార్కులనైతే 75 మార్క్స్‌కైతే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. 75 మార్క్స్ వరకైతే ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్. వీళ్ళకి 25 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అకాడమిక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానైతే మనం షార్ట్ లిస్ట్ చేస్తారు. 1:5లో అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత 30 మార్కులకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇదండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.